ఫైనల్గా మన నాటుకోడి బిజినెస్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో నేను వచ్చేసి చాలా చిన్నగా అయితే స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇది నా పార్ట్ టైం బిజినెస్ లాగా నేనైతే పెట్టుకున్నాను. అందుకని చెప్పేసి చిన్నగా నా షెడ్లోనే, నా డైరీ ఫామ్ షెడ్లోనే చిన్నగా ఒక చిన్న గుడిసె అయితే కట్టాను. ఈ గుడిసెలో జస్ట్ ఒక బ్రీడింగ్ యూనిట్ అయితే పెట్టాను. జస్ట్ 4 పెట్టాలు అలానే ఒక పుంజుని బ్రీడింగ్ సెటప్గా పెట్టాను. సో నేను ఎంచుకున్న బ్రీడ్ వచ్చేసి తూర్పు సైడ్ కోళ్ళు అయితే నేనైతే బ్రీడ్గా తీసుకున్నాను. సో దీనికోసం అని చెప్పేసి ముందుగానే నేను ఒక 2 years నుంచి నాటుకోళ్ళ బిజినెస్ అయితే పెట్టాను. ఈ నాటుకోళ్ళు ఏంటంటే మనకి వాటి బిహేవియర్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి నాటుకోళ్ళు కూడా స్టార్ట్ అయితే చేశాను. ఈ నాటుకోళ్ళ బిహేవియర్ చూసి, అంటే ఒక కోడి బిహేవియర్ ఎలా ఉంటుందో నేర్చుకొని ఇప్పుడు బ్రీడింగ్ పర్పస్ కోసం అయితే వచ్చాను. సో టోటల్గా నా షెడ్లో 4 పెట్టలు ఒక పుంజుతోటి బ్రీడింగ్ యూనిట్ అయితే పెట్టాను. సో ఈ కాస్ట్ ఎంత పడిందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న కోళ్ళు అయితే ఆ క్వాలిటీ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ అయితే చేయండి. అలానే ఈ చిన్నగా సెటప్గా నాకు అయిన ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 to 3,000 అయితే ఖర్చు అయితే వచ్చింది. సో ఫ్యూచర్లో ఫర్దర్గా ఈ కోళ్ళ వీడియోస్ కావాలనుకుంటే మన అకౌంట్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి.